గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మ్యాటరు? బిల్ అండి. దేనికి? మీరు పెళ్లి చేసుకున్నారు కదండి, అయితే మేం పార్టీ చేసుకున్నామండి. ఎంత? 2999 రూపాయల 99 పైసలండి. బాటా రేటా? అబ్బే బార్ రేటే బాస్. కలరా ఉండలకి 16 రూపాయల. అది దేనికిరా? మన ప్రదీప్ గాడు మందేశాక వాటి వాసన చూడాలండి, లేకపోతే కక్కేస్తాడండి. గ్లాసులు వేసుకొని తాగమను, పేడ వదిలిపోతా. ఇంకో బిల్లా? ఇదేనికిరా? మీరు హనీమూన్కి వెళ్ళారు కదండి. మేము హనీమూన్కి వెళ్తే మీరు పార్టీ చేసుకోవటం ఏంట్రా? బాస్ ఎంజాయ్ చేస్తుంటే స్టాఫ్ ఎంటర్టైన్ అవ్వాలి కదా సార్. అరే ఇంకోటి ఇదేనికి? నిన్న మీరు గృహప్రవేశం పిల్లలేదు కదండి, దానికి కూడా మీరు పార్టీ చేసుకున్నారా? అవును సార్. ఎట్రా సార్? ఇప్పుడు సార్ బాస్ పని చేస్తుంటే స్టాఫ్ కూడా పని చేయాలి కదా? అయ్యో తప్పకుండా సార్. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? బిల్లు చూసుకుంటాను. అలాగే సార్. వెళ్ళు. నాన్నా నాన్నా విన్నావా? 4లంట 6లంట. సచిన్ తెండూల్కర్ సెంచరీ అంట నాన్న. నువ్వు పోయాక అందరు ఎట్ట కొడుతున్నారని చెప్తండ్రి. ఏందిరా? ఎప్పుడు స్కోర్ ఎంత అని అడిగేవాడు. ఎవరు 4లు కొట్టినా 6లు కొట్టినా తనే కొట్టినంత ఆనందపడేవాడు. సెంచరీ కొట్టాల్సిన డక్అవుట్ అయిపోయాడు అన్నా. అంపైర్ చాలా చెడ్డోడు అన్నా. ఏంట్రా అలా ఉన్నా డల్గా? తలనొప్పిగా ఉంది. మందు అయిపోతుంది. మందేస్తా పోద్దా? ఏ మీ పెదనాన్న గ్యాప్ లేకుండా మందు కొట్టాడు, ఆసిపోయింది. మీ నాన్న గ్యాప్ లేకుండా మందు కొట్టాడు, ప్రాణం పోయింది. నీకు తలనొప్పి పోదా? అన్నా తాగన్నా, చల్లగా ఉంది, చల్లబడతావు. ఆపేరా దాన్ని. ఆపేస్తాంలే, ఇంకెందుకు ఓడిపోయాంగా. అయినా ఓడిపోవడం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిందన్నా. ఊపుకుంటూ వెళ్ళటం, గుర్తించుకొని రావటం. అన్నా నువ్వు ఒకసారి శరత్ పవార్తో మాట్లాడి టీంని మార్పించాలన్నా. మార్చాల్సింది ఆ టీముని కాదురా, నా టీముని. అదే నేను ఎల్లుంటేను 2 కాలు కూడా పోయేది. ఏంట్రే నిన్నేం కొట్టాడు నా బొందా? అన్ని 4లేగా. చిన్నబాబుని ఉతికాడు, అన్ని 6లే. అందులో 2 నోబాల్స్ మర్చిపోయా, అవి కూడా 6లే. ఇదిగోన్నా నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, మన వాళ్ళకి అసలు బౌలింగే రాదు. ఆ అవుట్ చేయడం కష్టమే. హుడగరి యారో నీ దగ్గర పనికొచ్చినప్పటి నుంచి చెప్తున్నా, కన్నడలో మాట్లాడకు, నాకు సమయం అయితే లేదు, తెలుగులో మాట్లాడమని. ఓహో ఎవరు వాళ్ళు? తెలియదా? ఎట్లా తెలుస్తా సార్? వాళ్ళు కాదురా, వీళ్ళు. ఓహో వీళ్ళ. డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు, 2 పోరగాళ్ళు వస్తారని. గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చిర్రు. మన రూల్స్ చెప్పావా? చెప్పలే. ఎందుకని? నువ్వు చెప్పమన్నావా? టిఫిన్ చేసావా? చేశాను సార్. నేను చెప్పారా? సార్ మీరు నాకు నచ్చారు సార్. ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు, ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్. గుర్తయితరా? ఏదో అయితుంది సార్. ఫాలో మీ. అలాగే సార్. యాదమ్మా, చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా. గుత్తాయిత్రయ్యా. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి. యాదమ్మా లిఫ్ట్ ఊడ్సానయ్యా. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. గుత్తాయిత్రా? వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా? పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్. ఎందుకంటో తప్పంతా మీదే. వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా? నన్ను చూడు, వాడు బాధ నా బాధ కదా. పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు. అలాగే బబ్లీ, ఇప్పుడు కాదు, ఆ 2 బకెట్ల నీళ్లు అయిపోయాక. ఆ కిటికీ తలుపులు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడేం పగిలింది? అద్దం. ఈసారి నీ మూది పగిలొద్దు. మా మమ్మీకి ఎవరు లేరనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా.
బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్ ఎక్స్ట్రా పోతే నేను మామూలుగా తన్నాను.